ఆ విమోచన క్రయధనం చెల్లించాలి, విలువ చెల్లించాలి. ఏమి చెల్లించాడు? తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తధారణ చెల్లించి ప్రాణాన్ని ఇచ్చాడు. ఒక దుష్టుణ్ణి, అపవిత్రుణ్ణి ప్రేమించి ప్రాణం పెట్టండి. తెలుసు కదా, నీతిమంతులు సహా ఒకరి కూడా చనిపోవడం మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. 8వ అధ్యాయం 8వ వచనం, 5వ అధ్యాయం రోమపత్రిక పుస్తకం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది కృప. ఈ కృపను నోవహు అనుభవించాడు. కారణం ఏంటి? చుట్టూ దేవుడు వెతకటంలే, వారి ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నారు, వారి మార్గాలు చెరిపేసుకున్నారు. కానీ నోవహు మాత్రం దేవుని వెతికిన వాడు ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క కృప పొందాడు. కొట్టబడిగా నోవహు ఏం చేశాడు? నా ప్రియమైన ప్రియులారా, ప్రభు నామంలో ప్రతిమాలని మిథునాడు ఏంటంటే దేవుడిని తెలుసుకోవాలని ఆశ, దేవుని ఎందుకు చేరాలని ఆశ. దేవుడు ఎవరో, నేనెవరో, నేను ఎలాంటి వాడిని, దేవుడు ఎలాంటి వాడే ఉంటాడు. ఆయన పరిశుద్ధుడు, నేను పాపిష్టి వాడిని. పాపం అనే జన్మలోంచి వచ్చింది. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలో నా తల్లి గర్భంలో ధరించింది. 5వ వచనం 51వ అధ్యాయం కీర్తనంలో దావీదు వచ్చినాడు. మన జన్మే పాపం, పాపం జీవితాన్ని జీవిస్తున్నాం. చేయకూడని పనులు, అనకూడని మాటలు, తలంచుకున్న తలంపులతో పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్నాను. నేను దేవుడికి వెళ్ళలేదు. నరకమే నా గతి. ఎంత చదివినా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎంత సంపాదించినా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా మరణం అనివార్యం. జాతస్య మరణం ధ్రువం. కనుక ఈ మరణం సంభవించినప్పుడు నేను ఎక్కడికి పోతాను? చూడండి, మన అయ్యగారు ఆశీర్వదిస్తారేమని, ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు వృద్ధిరస్తూ అంటారు కదండి. ఆయు, ఆరోగ్యం, ఐశ్వర్యం. రాత్రి ఏమవుతుంది? ఈ 3 ఈలోక సంబంధమైనవే. ఆయువైనా కొంతకాలమే, ఆరోగ్యమైన కొంతే ఉంటుంది, ఐశ్వర్యమైనా కానీ ఎప్పటికీ ఈ కొద్ది కాలం వరకు ఈ 3 ఉంటాయి. మరి చనిపోతే ఏమవుతాం? మనం చచ్చిపోయాడంటాం. చనిపోయినప్పుడు శరీరం వదిలేస్తాం, మన ప్రాణం పోతుంది. ఎక్కడికి పోతుంది? దీనికి చావు లేదు. కారణం ఏంటి? ఇది ఏదేను తోట్ల ఆరంభమైన దేవుని ఊపిరి. ఇది కొనసాగుతూ వస్తుంది. మనం మన తల్లిదండ్రులు ప్రాణం పంచుకుంటాం, మనం మన పిల్లలు పంచి ఇచ్చాం. దీనికి చావు లేదు. చావు లేని ఈ ప్రాణం తీర్పు నిలబడుతుంది. 9వ అధ్యాయం 27వ వచనం హెబ్రీ పత్రికలో, మనుషులు ఒక్కసారి మృతి పొందవని నియమింపబడడం, తర్వాత తీర్పు జరుగునని మనం వింటాం కదా. యమగుండంలో చిత్రగుప్త చిట్టాలు అందరి పాపాలు అక్కడ ఉంటాయి. చిత్రగుప్త చిట్టా విప్పితే మన జీవితం అంతా కనబడుతుంది. భయంకర నరకాగ్ని శిక్ష అనుభవించాలి. హైందవ ధర్మం చెప్పేది వాక్యంలో చెప్తా ఉంది. మనిషి ఒక్కసారి మృతి పొందవని నియమింపబడిన తర్వాత తీర్పు జరుగుతుంది. మనం ఏమేమి చేస్తామో అవన్నీ కూడా 2వ 5వ అధ్యాయం 10వ వచనం బట్టి కూడా ఈ శరీరం నుండి మనం చేసిన మంచిగా చెడ్డైన దేవుడు తీర్పులో తెస్తాడు. అది నాన్న నరకమే కదా. మన పుణ్యాత్మను కాదు, పరిశుద్ధులను కాదు, ఎలాగో మన పాపాన్ని పోగొట్టుకోలేము. ఆ నరకాల నుంచి రక్షించడానికి, విమోచించడానికి ఈ విమోచక లోకాన్ని దిగి వచ్చాడు. దేవుడు వెతకాలంటే దేవుడు ఎవరు, నేనెవరు? ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న. అదే నా జీవితం నేను కలిగిన విషయం. అందుకే నేను నిజమైన దేవుడు ఎవరో కనుక్కుంటూ వచ్చాను. అదే నాకు ఈ తృప్తినిచ్చింది, సంతోషం ఇచ్చింది. అది 75వ సంవత్సరం ఫిబ్రవరి 14న యేసుక్రీస్తు వారిని నా రక్షకుడిని అంగీకరించాను. 55 సంవత్సరాలు దాటింది. 76వ సంవత్సరం జనవరి 18 మా వివాహం. ఇది కూడా 50 ఏళ్ళు గడిచింది మాకు. కానీ అద్భుతమైన కార్యాలు మా జీవితాలు ఎన్నో చేశాడు. నేను చెప్పడం మొదలు పెడితే ఎన్ని అద్భుతాలు చేశాడు చెప్పలేదు. ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు. వివరించడానికి నిజంగా జ్ఞాపకం కూడా ఉండదు మనకి. అన్ని అద్భుతాలు సజీవుడు యేసుక్రీస్తు వారు మా జీవితాలు చేసే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, వర్ణనాతీతమైనవి. అటువంటి జీవితాన్ని యేసుక్రీస్తులు అనుభవించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనం చూస్తే 2వ భాగం చదవండి. 6వ అధ్యాయంలో 2వ విషయం 9వ వచనం దయచేసి చూడండి. నోవహు నీతిపరుడు. ఇంకా మనం చూస్తాం కదా, ఉచితంగా ఈ నీతిని ఇస్తున్నాడు ఆయన.
అంతేకాదు 23వ కీర్తన చూస్తాను 2వ వచనంలో, నీతి మార్గంలో ఆయన నన్ను నడిపించుచున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారి హృదయంలోకి తన ఆత్మ ద్వారా మనలో నివసించే ప్రభు, నేను ఒకప్పుడు ఏదైతే జయించలేకపోయానో, ఎందుకు నాకు ఈ పాపిష్టి జీవితం అని నా మాట ఏంటి, క్రియలేంటి, తలంపులేంటి, అదుపులో లేని నా జీవితాన్ని బట్టి చింతిస్తూ వచ్చాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నా హృదయంలో చేర్చుకున్నాను. ఆయన ఆత్మ నా జీవితం అద్భుతంగా కాపాడుకొచ్చింది. నా బ్రతుకు అద్భుతంగా మారింది. మార్చబడి జీవితంతో ఒకప్పటి పాపం జీవితం ఆగిపోలేదు. పాపం మీద విజయాన్ని, సాతాను మీద విజయాన్ని, మరణం మీద విజయాన్ని ఇచ్చే సజీవుడు యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ మన హృదయాల్లో ఉండి మనం ఈ నీతి మార్గాన్ని నడిపించే విధంగా దోహదపడుతూ వస్తారు.